తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు గోపాలకృష్ణరాజు స్వగ్రామం నుండి పార్టీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి ఉండి ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఆశీర్వదించి హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అడబాల శ్రీనివాస్, జేఎస్ఆర్, చింత ఆదిశేషు, కొల్లి సత్య శ్రీనివాస్, సోడదాసి గంగయ్య, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని బడుగు బలహీన వర్గాలకి మేలు చేయాలన్న ఆలోచనతో ఆమె మరి ప్రతి మనిషిని కేకేసి అంటే ఈ దరఖాస్తు నేషనల్ పార్టీలకి అభ్యర్థిత్వం కావాలంటే కనుక దరఖాస్తు చేసుకోవాలి నేషనల్ పార్టీకి. అందులో భాగంగా రోజున ఆంధ్రప్రదేశ్లోనే 1500 మంది టికెట్ కావాలని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఎంపీ టికెట్కి, ఎమ్మెల్యే టికెట్కి. అందులో ఉండి నియోజకవర్గం నుంచి మరి మా మిత్రులు అందరూ సహకరించి నా ఒక్క దరఖాస్తు వెళ్ళింది. మిగతా అన్నటి నుంచి అయితే 10, 15, 5 అలా వెళ్ళి చాలామంది పోటీ పడ్డారు. ఆమె ఏం చెప్పారంటే ఇంత పోటీతో తోన్నప్పుడు కనుక ఒకవేళ ఏ కారణం చేత అయినా కొంతమందికి టికెట్లు రాలేకపోవచ్చు. 175 మంది ఎమ్మెల్యేలు మన మిత్రులు కమ్యూనిస్టులు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు కొన్ని ఇచ్చి మిగతాయి ఇవ్వగలము. ఏదేమైనప్పటికీ కనుక కాంగ్రెస్ సభ్యులందరూ అందరికీ టికెట్ రాలేదనేది అనుకోకుండా మీరు అందరూ కలిసి పనిచేసి క్యాండిడేట్ని నెగ్గించాలని చెప్పి ఆమె ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సోనియమ్మ ఆదేశాలు మరి కనుమూరు బాపరాజు గారి నాయకత్వంలోని ఉండి నియోజకవర్గం నుంచి మరి పెద్దల ఆశీస్సులతో నేను పోటీ చేసి ఈ రోజున 10:58 నిమిషాలకి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజున కాళ్ళకూరు మా సొంత గృహం నుంచి బయలుదేరి ర్యాలీతోటి ఇక్కడికి వచ్చి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో నేను ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లోని పెద్దల దగ్గరికి వెళ్ళి నాకున్న స్నేహితులు, మిత్రులు ఇలాంటి వాళ్ళు అందరినీ కలిసి రావడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే విశేష స్పందన చాలా బాగుంటుంది. అంత బాగా ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఈరోజు మేము ర్యాలీగా వస్తూ కూడా అందరూ కూడా మరి మమ్మల్ని బాగా ఆహ్వానించడం చాలా బాగా జరిగింది. ఈ పోటీతత్వంలోనే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గారి నాయకత్వంలోని బాగా విజయం సాధించారని చెప్పి మీ సహకారం కూడా నాకు కావాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు. సివిల్స్ ఫలితాల్లో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కుమారుడు కొయ్యే చిట్టిరాజు జాతీయ స్థాయిలో 833వ ర్యాంకు సాధించి సివిల్ సర్వీసెస్ కి సెలెక్ట్ అయిన సందర్భంగా ప్రభుత్వ విప్ భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ లో కొయ్యే చిట్టిరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో సివిల్స్ లో మంచి ర్యాంక్ సాధించడం భీమవరం పట్టణానికే గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏఎస్ రాజు, కామన నాగేశ్వరరావు, కొడే యుగంధర్, నల్లం రాంబాబు, తోట భోగయ్య పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు, కలవపూడి శివ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ కాళ్లకూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగేందుకు మీ బిడ్డగా ఆశీర్వదించాలని కోరారు. ప్రచారంలో ప్రజలు తనపై చూపుతున్న ఆదరాభిమానాలు, ప్రేమను ఎన్నటికీ మరువలేనన్నారు. గ్రామంలో మంచినీరు, సాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయని తెలిపారు. వెంకయ్య వయ్యేరు పంట కాలువ నుంచి ఏలూరుపాడులోని సురక్షిత మంచినీటి పథకానికి నీరు సరఫరా అవుతోందని, ఇప్పుడు అది పూర్తిగా కలుషితమైందన్నారు. మంచినీటి చెరువుకు నీరందించే పంట కాలువలు సైతం పూడికలు తీయలేదని, వీటి కారణంగా మంచినీరు, సాగునీటికి తీవ్ర
ఇబ్బంది కలుగుతుందన్నారు. దీనికి శాశ్వతంగా పరిష్కారం చూపిస్తామన్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల ఆధారంగానే ప్రచారం చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ఈ కార్యక్రమంలో అడ్డాల గణపతిరాజు, దాట్ల శ్రీనివాసరాజు, నంబూరి దుర్గరాజు, వేగేష్ణ రవితేజ, మహిళలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేలాది మంది అభాగ్యులను ఆదుకుంటూ వైద్య సేవలను అందించి అందరి ఆశీస్సుల కోసం, మీ అందరి ఆదరాభిమానాల కోసం మీ ముందుకు వస్తున్నారమ్మా. మన ఉండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు కాళ్ళకూరు గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించాం. ఈ ప్రచార కార్యక్రమంలో యువత అంతా కూడా ఉత్సాహంగా పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. అట్లాగే గ్రామంలోని ప్రతి ప్రాంతంలోని కూడా మంచి ఆదరణ చూపించారు. కాళ్ళకూరు గ్రామాన్ని మనం బాగా అభివృద్ధి చేయగలిగాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు బాగా వేయగలిగాం. దాంతోపాటు ఈ కరెంటుకు సంబంధించిన అభివృద్ధి చేసాం. అలాగే మంచినీటి సమస్యకు కూడా ఆలం ట్రీట్మెంట్ని ఏర్పాటు చేసి మంచినీటి సమస్యను కూడా పరిష్కారం చేయగలిగాం. ఏదైనా కాళ్ళకూరులో మనకి ఆరాధ్య దైవం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కాళ్ళకూరు గ్రామం ప్రజలందరూ కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. కాళ్ళకూరు గ్రామంలో అభివృద్ధి సంక్షేమాన్ని మరింత సమర్థవంతంగా చేయగలమనే నమ్మకం ప్రజల్లో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసానికి నేను విధేయుడిని, బద్ధుడిని, ఖచ్చితంగా పట్టుదలతోటి పనిచేయగలను. ఈరోజు ప్రచారంలో ఎక్కువ యువత పాల్గొన్నారు. యువత అందరూ కూడా ఉత్సాహంగా మద్దతు పలికారు. అందరికీ కూడా నాకు ఆత్మీయులుగా ఉన్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కాళ్ళకూరు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్న, ప్రత్యేకించి యువతకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి భీమవరం ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ అఖండ మెజార్టీతో గెలుస్తారని హిజ్రాల నాయకురాలు పొడపాటి సిమ్రాన్ అన్నారు. గురువారం రాత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో పట్టణంలోని హిజ్రాలు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను కలిసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు సమాజంలో ప్రభుత్వం ద్వారా తగిన గుర్తింపు వచ్చే విధంగా కృషి చేసిన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను ప్రజలంతా ఆశీర్వదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శిల్ప, అనన్య, బూరాబత్తుల జ్యోతి, అశ్విని, సన, కుమారి, సారిక తదితరులు ఉన్నారు. సో ఈరోజు భీమవరం వైసీపీ కార్యాలయానికి వచ్చామండి. మేము భీమవరం ట్రాన్స్జెండర్ కమిటీ తరఫున మా పెద్దవాళ్ళు తీసుకుని వచ్చాము. గ్రంథి శ్రీనివాసరావు గారు మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడడం జరిగింది. గత ఎన్నికల్లో మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి మా మద్దతు తెలియజేశాము. ఇప్పుడు మా పెద్దవాడు కోరిక మేరకు మా ట్రాన్స్ కమ్యూనిటీ అంతా కూడా శ్రీ గ్రంథి శ్రీనివాసరావు గారికి మా మద్దతు తెలియజేస్తాము. గ్రంథి శ్రీనివాసరావు గారు వచ్చి మా యోగక్షేమాలు కనుక్కొని మాతో మాట్లాడడం జరిగింది. సో మాకు హౌసింగ్ స్కీమ్ అని ఇంకా సోపాల్ ఇంకా మాకు రావాల్సిన ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందిస్తామని మాకు హామీ ఇచ్చారు. సో ఆయన మాకు హామీ ఇచ్చారు కాబట్టి మేము ఆయనకు మా మద్దతు తెలియజేస్తున్నాం. వైసీపీ పార్టీకి ఇది వరకు మద్దతు ఇచ్చాము, ఇప్పుడు కూడా మద్దతు ఇస్తాము. ఇలానే ఎప్పటికీ ఆ పార్టీ రన్నింగ్లోనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. మా కమ్యూనిటీ అందరికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ బాగా సపోర్ట్ చేస్తుంది. మాకు ఏది జరిగినా, మంచి జరిగినా చెడ్డ జరిగినా పార్టీ మేము ఉన్నామని ముందుకు వస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రతి చిన్న విషయంలో కూడా. అందుకని మేము కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున అందరం కూడా, మా పెద్దవాడు ఇంకా వేరే ఊళ్ళో అందరూ కూడా ఒక 400 మంది ఉంటామండి. అందరూ కూడా ఈ పార్టీకే భీమవరం తరఫున మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి గ్రంథి శ్రీనివాసరావు గారిని కలిసి మాట్లాడడం జరిగింది. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో మే 15 నుండి 25వ తేదీ వరకు ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ నెలమూరు వారి ఆధ్వర్యంలో రాజశ్యామల
దశమహావిద్య సహిత అతిరాత్ర మహాయాగం నిర్వహిస్తున్నట్టు నెలమూరు ఉమా రామలింగేశ్వర వేద పాఠశాల జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ ప్రవచనకర్త సేవ్ టెంపుల్ చైర్మన్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో అతిరాత్ర మహాయాగం బ్రోచర్ను ఆవిష్కరించారు. ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో 76వ యాగం భీమవరంలో అతిరాత్ర మహాయాగంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 11 రోజుల పాటు 26 మంది ఋత్వికులచే 4 విభాగాల్లో యాగాలు జరుగుతాయని 25న సౌత్ర స్మార్త పుత్రకామేష్టి యాగంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్ష కార్యదర్శులు కంతటి వెంకటరాజు, కుక్కల బాల, చెరుకువాడ రంగసాయి, కడలి వెంకటేశ్వరరావు, శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు. భీమవరం గ్రామంలో మే నెల 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు లోకంలో అత్యంత శ్రేష్టమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఒక మహాసోమయాగం జరగబడుతోంది. ఈ యాగం పేరు మహా అగ్ని తెగిన సహిత అతిరాత్ర మహాయాగం. యజ్ఞేన యజ్ఞ వైదిక దేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యాసం. మనకి ఈ వేదం చెప్తోంది, ధర్మము అంటే ఎవరు యజ్ఞాన్ని ఆచరిస్తారో వారి ధర్మార్థులు అని. ధర్మంలో గొప్పది యజ్ఞమే అని, యజ్ఞం కన్నా గొప్ప ధర్మం లోకంలో లేదు అని. అది ప్రథమమైనది మనకి పురుషత్వం, అది యజ్ఞసత్వం అని తెలియజేస్తుంది. ఇవాళ ప్రపంచమంతా కూడా ఎందుకో తెలియదు, ప్రతివాడు నాకు ఫోన్ చేసి శ్రీనివాస్ గారు ఏదో ఆ గజలు పాడండి ఈ గజలు పాడని అడుగుతారు. ఏమన్నా దగ్గర రూపీస్ ఉన్నాయి కదా అంట, రూపీస్ ఉన్నాయి కానీ పీస్ లేదండి శ్రీనివాస్ గారు అంటారు. శాంతి లేదు అంటారు. ఎందుకు శాంతి లేదు? ఉద్యోగం లేకో అశాంతి, పిల్లలకి పెళ్లిళ్ళకో అశాంతి, ఒంట్లో బాలేకో అశాంతి, పిల్లల పుట్టకో అశాంతి, ప్రతి అంతా కూడా అశాంతి అశాంతి అశాంతి. ఈ సమయంలో మన కుటుంబాల్లో కానీ మన జీవితాల్లో కానీ ఉత్కృష్టమైనటువంటి స్థితికి మనకి రావాలి అంటే భగవద్గీతలో చెప్పినట్లుగా, అండర్లైన్, భగవద్గీతలో చెప్పినట్లుగా యజ్ఞము చేయవలెను. యజ్ఞము ఎప్పుడూ కూడా ఆపద్దు. యజ్ఞాన్ని చేస్తూ ఉండండి. యజ్ఞం చేయాలి, జ్ఞానయజ్ఞం చేయాలి, త్యాగయజ్ఞం చేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ ఈ యజ్ఞం అనేది భగవంతుడితోటి మీరు ఏదైతే యజ్ఞం జరుగుతుందో అక్కడ మీరు ఏదైతే ఆ యజ్ఞంలో అక్కడ మీరు పోస్తూ మీ కోరికని డైరెక్ట్గా కాస్మిక్ ఎనర్జీలో భగవంతుడు ఒళ్ళో పడేటట్టుగా మన కోరికల్ని యజ్ఞం మాత్రమే తీర్చగలదు కాస్మిక్ ఎనర్జీలో. అతిరాత్ర మహాయాగం అనేటువంటిది భీమవరం పట్టణంలో చేయడానికి వచ్చినటువంటి పెద్దలు శర్మ గారికి ముందుగా ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నటువంటి మన గజల్ శ్రీనివాస్ చిన్న చిన్న కార్యక్రమాలు ఆయన చేయడం చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆయన. మరి తెలుగు మహాసభలో ఉన్నటువంటి ఏదైనా సరే అటువంటి సేవ్ టెంపుల్స్ చేయట్లేదు ఆయన. అటువంటి కార్యక్రమాల్లో మరి ఈ కార్యక్రమం చేయాలి, చేద్దామని ఆయన ప్రోత్సహిస్తున్నటువంటి గజల్ శ్రీనివాస్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామ దేవతలు మారెమ్మ, మహాలక్ష్మమ్మ దివ్య ఆశీస్సులతో మా కలవపూడి గ్రామం అభివృద్ధి చెందిందని ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ అన్నారు. కాళ్ల మండలం కలవపూడి గ్రామంలో మారెమ్మ, మహాలక్ష్మమ్మ పరశురాముడు జాతర కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య జాతర మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలవపూడి శివ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతరలో చిందేసి యువతను ఉర్రూతలొగించారు. అమ్మవారి ఆశీస్సులు కలవపూడి గ్రామ ప్రజలపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, యువత పాల్గొని జాతర మహోత్సవాన్ని ఆనందంగా గడిపారు.
కలవపూడి గ్రామంలో మారమ్మ మహాలక్ష్మమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. అమ్మవారిని వెలుపలికి తీసి ప్రతి గ్రామంలోని కూడా ఊరేగింపు చేసి అందరూ కూడా జాతర జరుపుకుంటూ అమ్మవారిని కొలుస్తూ సిందేస్తూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని వాడవాడలా అన్ని మా కలవపూడి పరిసర ప్రాంతంలో అన్ని గ్రామాల్లోకి అన్ని ప్రాంతాల్లోకి అమ్మవారిని తీసుకెళ్తాం జరుగుతూ ఉంటుంది సాంప్రదాయంగా. అందులో భాగంగానే ఈరోజు కలవపూడి మెయిన్ విలేజ్లోకి రావటం జరిగింది. అమ్మవారు మా ప్రాంతంలో అందరికీ ఇలవేల్పు, అందరికీ కూడా అండగా ఉండే తల్లి మారమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ తల్లి. మా పూర్వీకులందరూ కూడా ఎంతో కష్టపడి చెమటోడ్చి జీవన విధానాన్ని కొనసాగించారు. తర్వాత ఈ ఆక్వారంగంలోకి రావటం, ఆక్వారంగం బాగా రాణించటం, ప్రత్యేకించి యువత కూడా ముందుకు రావటం, యువత బాగా కష్టపడి ఈ ఆక్వారంగంలో బాగా అభివృద్ధి చెంది మా కలవపూడి గ్రామంలో బాగా వెలుగు వచ్చింది. దాని సస్యశ్యామలంగా ముందుకు వెళ్తూ ఉంది. ఈ గ్రామ దేవతలు మారమ్మ మహాలక్ష్మమ్మ దీవెనలు ఎల్లప్పుడూ మా గ్రామం మీద ఉండి ఈ గ్రామ పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని, పేదవర్గాలందరూ కూడా అభివృద్ధి చెందాలని, గ్రామస్తులందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గ్రంథి శ్రీనివాస్, భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు. బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యతనిచ్చారన్న నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, నామినేషన్ దాఖలకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. ఉండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పీవీఎల్ నామినేషన్ దాఖలు, భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు నామినేషన్, అధికారికి నామినేషన్ అందజేసిన ఆయన సతీమణి రమాదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.